అందరికీ నమస్తే. నేను మద్దెల సందీప్. మాది సొంతం వచ్చేసి తుమ్మదుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం. ఇటు సూర్యాపేట టు సూర్యాపేట మధ్యలో ఉంటుంది తిరుమలగిరి. నా ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేసి ఇంటర్మీడియట్ సూర్యాపేటలో చేసిన, డిగ్రీ ఇంటర్మీడియట్ తుమ్మదుర్తి, డిగ్రీ సూర్యాపేట, తర్వాత హైదరాబాద్గా. నేను ఉండడం ప్రజెంట్ మాత్రం మేడిపల్లిలో ఉంటా. మీరు అందరూ చెప్పినటువంటి విషయాలని మీకు ఇక్కడికి ఇటు నుంచి తీసుకెళ్ళి అక్కడ చెప్పేదానికంటే ఎక్కువ మీ అందరికీ ఆత్మీయులుగా, ఇటు మల్లన్న కావచ్చు, ఇటు సీనన్న, అటు నరేష్, ఇటు రాహుల్ తెలుసు, చాలా మంది ఐడియాలు తెలుసు, నాకు ముఖాలు తెలియవు. నేను ఇక్కడ ఎక్కువ ఫేస్బుక్కే చూస్తుంటాను. నేను ఈ మధ్య కాలంలో ట్రెండ్లో ఉన్నది ఎక్స్ వాడమని ప్రసాద్ చెప్పంగా, మోహన్ చెప్పంగా డౌన్లోడ్ చేసినా కానీ అయినా ఎక్కువ ఫేస్బుక్కే చూస్తుంటాను నేను. ఓకే, డైరెక్ట్ మేము పెద్దసారి వరకు చెప్పకపోయినా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నా లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో రామన్నకు, ఇటు హరీష్ అన్నకు 100% చెప్పగలుగుతాము. ఆ యాక్సెస్ ఉన్నది. వాళ్ళు కూడా ఇప్పటికీ చాలా మీటింగ్లలో రామన్న 1కి 10 సార్లు మా సోషల్ మీడియాను చూసాను గజ్జును అనుకుంటున్నాం అంటే మీకు ఎంత ప్రయారిటీ ఉన్నదో పార్టీలో అది అర్థం చేసుకోండి. అంతేపు నర్సింగ్ అన్నకు 5 లక్షల రూపాయలు సాయం చేసారు, 2 లక్షలు ఇచ్చారంటే నిజానికి వాళ్ళు ఇవ్వాల్సిందే, అన్న తీసుకోవాల్సిందే. అంతే. అంటే ఎవరైనా కూడా ఈర్ష్య అసూయ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు అవకాశం వచ్చినప్పుడు మన వాళ్ళకి ఇంకోవరికి సాయం జరగాలని కోరుకున్నాం. కానీ ఇచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, ఆయన చేసిన కష్టం కావచ్చు, దెబ్బలు కావచ్చు, రేపు ఇంకేమన్నా జరిగి ఆయన నష్టపోతే వాళ్ళ ఫ్యామిలీ నష్టపోతుంది. కాబట్టి ఇవ్వడంలో తప్పేం లేదు, తీసుకోవడంలో వెనక ముందు అవ్వాల్సిన పని లేదు. ఇంకా విషయం ఏంటంటే మేము మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ గారితో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చాలామంది కళాకారులు పొద్దున ఒక స్టేజీ, మధ్యాహ్నం ఒక స్టేజీ, సాయంత్రం ఒక స్టేజీ ఉన్నప్పుడు ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ పోయి పాటలు పాడేది. నేను కానీ, మానుకోట కానీ ఇంకొంతమంది కళాకారులను పాడితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా కింద పడింది. అంటే ఏ జెండాకి పోలేదు, పోవడం కూడా మా మనసు ఒప్పది. ఫస్ట్ అప్పుడు సందర్భం వచ్చినప్పుడు బీజేపీ కూడా కొద్దిగా తెలంగాణ మూమెంట్లో పోరు యాత్ర అని వాళ్ళని విలన్ చేశారు. అప్పుడు మమ్మల్ని పిలిచినా కూడా పోతే మళ్ళీ జేఏసీ వేదికలకు పోయినాం. ఎందుకంటే అప్పుడు మన పార్టీనే ముందుండి నడిపించినా కూడా జేఏసీ వేదికలకు పోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. అందులో 10 సంవత్సరాలు పనిచేసినాం. తర్వాత సాయి చంద్రన్న చనిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా చాలామంది కళాకారులు ముందుకు రాలి. మేము మంచికో చెడుకో ధైర్యం చేసినాం. ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఈ టైంలో మన అవసరం పార్టీకి ఉంది, ఖచ్చితంగా మనము ప్రజల పక్షాన, పార్టీ పక్షాన నిలబడాలనుకున్నాం. ఉద్యోగం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనే ఉద్దేశంతో వచ్చినాం, పనిచేసినాము. మన టైం బాగలేకనో లేకపోతే ప్రజలు కొద్ది రోజులు మార్పును చూడాలనే ఆలోచనతోటో మన పార్టీ అధికారం నుంచి పోయింది. దాని తర్వాత వెంటనే కరీంనగర్లో కథనబేరి జరిగింది. అక్కడ పోయి నేను పాట పాడిన. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 ఓటుకు నోటు దొంగవు నువ్వు, చంద్రబాబుకు తొత్తువు నువ్వు అంటే నేను స్టేజ్ దిగక ముందే నాకు సస్పెండెడ్ పంపించారు. అక్కడికి తర్వాత మళ్ళీ ఆలోచించుకోండి, మీరు వస్తే రండి తీసుకుంటామని మాకు కబుర్లు పంపినా కూడా పోదలుచుకోలేదు. ఎన్నికల ముందు మన పార్టీలోకి చాలామంది కళాకారులు వచ్చిర్రు, వేదికలు ఎక్కిర్రు, అవకాశం ఉన్నంత వరకు ఉన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత వెంటనే కాంగ్రెస్ వాళ్ళని కలవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ వెంటనే అవతల పార్టీలకు పోవడం స్టార్ట్ చేశారు. కానీ ఉంటే గిన్నెనే ఉంటాం, లేకపోతే మన పని మనం చేసుకుందామని కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉంటుందని, చాలామంది కేసీఆర్ గారి కోసం ఉంటున్నాం అనే దానికంటే ఎక్కువ కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే ఈ తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ జెండా కింద ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు మొన్నటికి మొన్న బిగ్ టీవీలో ఫోక్ ఈవెంట్ పెట్టారు. అక్కడ అందరికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మాన్కోట ప్రసాద్ ఉన్నాడు, ఆయన ఫోక్ ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ చిరంజీవి ఎట్లనో ఈ ఫోక్ ఇండస్ట్రీలో ప్రసాద్ 100 మిలియన్స్ ఉంటాయి. కానీ ఆయనది ఉండదు. ఎందుకంటే ఆయన అవుట్ రైట్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు అవకాశం లేదు. అట్లాంటి ఈవెంట్ కూడా మాకు అవసరం లేదు అనుకున్నాం. లక్షల మందిలో పాటలు పాడారు, బిగ్ టీవీలో వాడితే ఎంత పాడకపోతే అనే ఉద్దేశంతో ఉన్నాము. ఖచ్చితంగా నిజానికి సోషల్ మీడియా అంటే ఎమ్మెల్యేల కింద ఉండే ఒకరిద్దరు వాళ్ళు కొంత వాళ్ళు యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి మంచి చెడు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా మీ సొంత పైసలతో బ్యాలెన్స్ వేసుకోవచ్చు. డిస్ప్లే పని చేయకపోయినా అవకాశం ఉన్నంత వరకు చాలా మంది చూస్తా, అదే ఈ ఫోన్లో నుంచే నువ్వు అంత పెద్ద పోస్టులు పెడతావా అంటని కొంతమంది. ఆ డిస్ప్లే పగిలిపోతుంది, సరిగ్గా ఫోన్ పని చేయదు, నెట్ రాకపోయినా నువ్వు ఇంత స్పీడ్ ఎట్లా పెడుతూ పోయి అసలు నాకు అర్థం కాదు. చాలా మంది అడిగలేదు. కాబట్టి నిజానికి మీ శ్రమకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో రామన్న ఇప్పటికీ చాలా సందర్భాలలో హరీష్ అన్న, రామన్న 1కి 10 సార్లు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నట్టునే మీరు ఫ్రంట్ లైన్లో ఉండాలని అర్థం చేసుకొని మీరు ఎవ్వరు
నర్వస్ కాకండి. ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పినట్టు కొద్దిగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో అటాచ్ అయ్యి పనిచేస్తే కొద్దిగా బాగుంటుంది. లేదు అట్నుంచి లేదనుకో డైరెక్ట్ హరీష్ అన్న కాడికి రండి. మీకు హరీష్ అన్న కాడ యాక్సెస్ లేకపోతే ఎవరైనా ఉండరా, లేకపోతే మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేదా రామన్న కాడ చెప్పండి. రామన్నతో డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ కొట్టించుకోండి. ఈయన మనోడు పార్టీకి పని చేస్తున్నాడు, సోషల్ మీడియా ఏదంటే పని చేస్తారని చెప్పించుకోండి. కానీ మాకు రామన్న కాడికి పోతే అవకాశం ఉంటుందో ఉండదో, హరీష్ అన్న కాడికి పోతే కలవనిస్తారో కలవని ఇది ఏది లేదు. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. పార్టీ మొత్తం చేంజ్ అయింది. మీరు మనందరము ఒక అంటే అనుకుంటున్నాం కలవనిస్తారో కలవనియరు అని, కానీ కలుస్తున్నారు అందరినీ. తెలంగాణ భవన్కు సాధ్యమైనంత వరకు వారంలో 3 నుంచి 4 సార్లు రామన్న కాకపోతే హరీష్ అన్న కాకపోతే రామన్న వస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ చాలా విధాలుగా నేను చూస్తుంటా, పోస్టులు అబ్జర్వ్ చేస్తాను. విజయ్ పోస్టులు చూసే మేము అప్పుడప్పుడు నీ స్టేజ్ల మీద కంటెంట్ మాట్లాడుతుంటాం. నేను రాయడం కంటే అవకాశం ఉంటుంది కాబట్టి 1-2 సార్లు ఆర్టికల్ చదువుకుంటేనే మనం స్టేజ్ల మీద ఏదైనా మాట్లాడగలుగుతాం. కాబట్టి విజయ్ పోస్టులు చూస్తుంటా. పాపం నరేష్ వాస్తవానికి ఇక్కడ లేడు. నరేష్ చాలా కష్టపడుతుంటాడు. మినిట్ టు మినిట్ మల్లన్న వీళ్ళందరూ కొంత ఎక్స్లో కంటే ఎక్కువ ఫేస్బుక్లో. వాస్తవానికి మీరు చేసేదే కరెక్ట్ ఫేస్బుక్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు ఎక్కువ ఫేస్బుక్కే వాడతారు. నిజానికి గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు ఎక్కువ ఫేస్బుక్కే. ఎక్స్ ఎవరంటే కొద్దిగా అఫీషియల్స్ వాళ్ళు మీద చూస్తుంటారు. వాళ్ళు మంచి తెలుసు చెడు తెలుసు. కాబట్టి ఫేస్బుక్నే మీరు ఎక్కువ వాడండి. ఇంతసేపు చాలా ఓపికతోటి చాలా దూరం నుంచి వచ్చారు, ములుగు నుంచి వచ్చినట్టు ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు అంతే సేఫ్గా మళ్ళీ స్వగ్రామాలకు వెళ్ళండి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే నిజానికి చాలా సందర్భాలలో వాటర్ తుంగతుర్తి వరకు పోయినాయని సార్ చెప్తుంటారు. నిజానికి ఇప్పుడు మా తుంగతుర్తి ఎండిపోయి ఉన్నది. ఇక్కడికక్కడ ఒకప్పుడు కక్షలు కారుణ్యాలు రక్తం మారినటువంటి ప్రాంతం మా తుంగతుర్తి. 6 నుంచి 7 సంవత్సరాలు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దించినటువంటి ప్రాంతం. ఇప్పుడు నీళ్లు లేవు. కాబట్టి అప్పుడు వాళ్ళు చేసినటువంటి విష ప్రచారాలు తొండి ప్రచారాలతోటి వాళ్ళ అధికారంలోకి ఎక్కారు. కానీ ప్రజలు వాళ్ళ మీద ప్రేమతోటి ఓట్లు వేయలేదు. కొద్దిగా వాళ్ళు ఇంకేమైనా కొత్తగా చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకు ఓట్లు వేసారు. రాబోయేదంతా మన కాలమే, కేసీఆర్ యుగమే నడవబోతుంది మళ్ళా. కాబట్టి మీరు అందరూ కోసం నిస్వార్థంగా అందరం పనిచేద్దాం. మేము కూడా అట్లే పనిచేస్తున్నాం. రేపు ఎల్లారెడ్డిలో రామన్నదే మళ్ళీ సభ ఉంది, మేము అటు కూడా పోవాలి. కాబట్టి ఇంతసేపు ఇప్పటికే టైం అయింది. మమ్మల్ని ఆహ్వానించినటువంటి మల్లన్నకు, సీనన్నకు, నరేష్ అన్నకు, రాహుల్కి, మిగతా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.